ఇక అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి దేశ విదేశీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విదేశీ రాయబారులు అందరూ కూడా ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించడానికి, ప్రత్యక్షంగా అందులో పార్టిసిపేట్ చేయడానికి తరలి వస్తున్నారు. మరి వారందరినీ వేదిక దగ్గరికి తీసుకురావడానికి, వాళ్ళకి ప్రత్యేకమైన ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అమరావతి శంకుస్థాపన అంటే నవ్యాంధ్ర చరిత్రలో నిలిచిపోయే ఓ అద్వితీయ ఘట్టం. విశ్వనగరిగా అమరావతిని తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం ప్రపంచ స్థాయి నాయకులను శంకుస్థాపనకు ఆహ్వానించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమంలో దేశ ప్రముఖులతో పాటు విదేశీ రాయబారులు కూడా పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పంజాబ్ సీఎం బాదల్ హాజరవుతున్నారు. తమిళనాడు గవర్నర్ తెలుగువాడు కొణిజేటి రోసయ్య అమరావతి వస్తున్నారు. అసోం, నాగాలాండ్ గవర్నర్ పిబి ఆచార్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యే ప్రముఖుల్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. నవ్యాంధ్ర నిర్మాణంలో ఆసక్తి చూపుతున్న 2 దేశాలు సింగపూర్, జపాన్ మంత్రులను పంపిస్తున్నాయి. సింగపూర్ నుంచి 25 మంది సభ్యుల పారిశ్రామికవేత్త బృందం కూడా అమరావతి వస్తోంది. బంగ్లాదేశ్, బెల్జియం, వెనిజులా, బల్గేరియా, బ్రిటన్, రువాండా ప్రతినిధులు అమరావతి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దేశ విదేశీ వ్యాపార ప్రముఖులను ఆహ్వానించింది. మిత్సుబిషి భారత ప్రతినిధి, వాల్మార్ట్ ఇండియా ఉపాధ్యక్షుడు, జీఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు, సుమోటోమా కార్పొరేషన్ ప్రతినిధి, వాండా గ్రూప్ అధినేత, ఎస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉపాధ్యక్షులు, అపోలో చైర్మన్ శ్రీ ప్రతాప్ రెడ్డి, ఏషియన్ పెయింట్స్, లాక్హీడ్ మార్టిన్ సంస్థ ప్రతినిధులు, ఇలా ఒకరిద్దరు కాదు, వందల మంది వ్యాపార ప్రముఖులు వస్తున్నారు. వీఐపీల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేశారు. వీవీఐపీలకు బస తదితర ఏర్పాట్లు చేశారు. హోటళ్లు విదేశీ అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాయి. లైవ్ ఫ్రమ్ అమరావతి స్పెషల్ లైవ్ బులెటిన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందబోతోన్న ఆంధ్రప్రదేశ్ రాజధానికి వేదిక కాబోతోన్న ఉద్దండరాయనపాలెం కి సంబంధించిన వివరాలు, అలాగే రేపు రాబోతోన్న లక్షల మంది అతిథులు రుచి చూడబోతోన్న ఆహారానికి సంబంధించిన డీటెయిల్స్ మా కొలీగ్ భోగేంద్ర అందిస్తారు. చిన్న బ్రేక్ తర్వాత స్టే ట్యూన్.